వారాహిదేవి తల్లియే నమః. అందరండి వారాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళందరూ అమ్మవారి గురించి చాలామంది అమ్మవారిని కొలవడానికి చాలామంది భయపడుతున్నారండి. మీకు ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నానంటండి, మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను అమ్మవారిని మొక్కుకున్నానండి. నాకు ఒక పంతులు గారు అమ్మవారి గురించి చెప్పారండి. నాకు ఇక్కడ అమ్మవారు అంటేనే తెలియదండి, అసలు అమ్మవారు వారాహి అమ్మవారు ఇలా ఉంటారు అని తెలియకుండానే నేను అమ్మవారిని దర్శించానండి. ఫస్ట్ నేను అమ్మవారిని దర్శించడం ఫోన్లో అమ్మవారి నామాలు చూసి చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారి ఫోటో ఇలా ఉంటుందా అని తెలుసుకున్నాను. కానీ వారాహి అమ్మవారు నాకు తెలియకముందే మా వారు వారాహి అమ్మవారి వీడియో చేశారండి. కాకపోతే ఆ అమ్మవారు ఇలా ఉంటుందని అప్పటికే మాకు ఎవ్వరికీ తెలియదు. కానీ అమ్మవారి వీడియో చేశాము. తర్వాత అమ్మవారి వీడియో మా వారు చేశాక చాలామంది చూశారు, బాగా చేశారు అన్నారు. కానీ మేము తెలుసుకోలేకపోయింది ఏంటంటే అప్పటికే అమ్మవారు మా ఇంట్లో ఏదో ఒక రూపాన్ని మా ఇంట్లో తిరుగుతూనే ఉన్నారండి అమ్మవారు. కానీ అమ్మవారి గురించి మేము తెలుసుకోలేక అమ్మవారిని ఇలా ఉంటారు అని తెలుసుకోలేక అమ్మవారి వీడియో చేసాం, ఇలా అయింది అలా అయింది అనుకున్నారు అందరూ. కానీ అమ్మవారిని మేము మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మవారు ఎప్పుడైతే వీడియో చేశారో మా వారు, ఆ తర్వాత కొంతవరకు మాకు అమ్మవారి గురించి తెలుసుకున్నామండి. తర్వాత చిన్న ఇష్యూస్ వల్ల మాకు ఏం చేయాలో అర్థం కాక మేము ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పంతులు గారు మాకు అమ్మవారిని మీరు దర్శించండి, అమ్మవారిని ఇలా కొలవండి, అమ్మవారి జపాలు చేయండి అని మాకు 12 నామాలు అమ్మవారి గురించి చెప్పారండి. 12 నామాలు: పంచమ్యే నమః, దండనాదాయే నమః, సాంకేతాయే నమః, సమయేశ్వర్యే నమః, సమయ సాంకేతాయే నమః, వారాహ్యే నమః, పోత్రిణ్యే నమః, శివాయ నమః, వాక్తాలే నమః, మహాసేనాయ నమః, ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః, అరిజ్ఞై నమః అనే నామాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నువ్వు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా జపిస్తూ ఉండమ్మా. నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, నువ్వేమీ బాధపడకూడదు. నువ్వు అమ్మవారి జపం చేస్తూ నువ్వు ఎవ్వరు ఏది మాట్లాడుతున్నా కానీ నీ మనసులో అమ్మవారి గురించి తలుచుకుంటూ నువ్వు అడుగు ముందుకే తల్లి. నీకు ఏ ఆపద ఉన్నా, నీకు ఏ భయం ఉన్నా, ఎవరున్నా, ఏ శత్రువులు ఉన్నా కానీ నీకు భయం లేదు. నీ ముందు అమ్మవారు నీ ముందు నడుస్తూ ఉంటారు, నువ్వు వెనకాల నడుస్తూ ఉండు. నీకు అసలు వేరే ఆలోచన వద్దు, నువ్వేదనుకుంటే అది జరుగుతుందని నాకు పంతులు గారు చెప్పారండి. ఆ పంతులు గారు చెప్పిన తర్వాత నేను అమ్మవారి ఫోటో చూడకుండా అమ్మవారి నామాలు 24 గంటలు నేను చదువుతూనే ఉండేదాన్ని. అందరూ ఏంటి నోట్లో ఇలా ఏం చదువుతున్నావు నీకు పిచ్చి అది ఇదే అని చాలా రకరకాలుగా అనుకునే వాళ్ళండి. కానీ అలా వాళ్ళు అనుకున్నంత మాత్రాన నాకేం భయం అనేది కాదు. అమ్మవారి గురించి వాళ్ళు కూడా తెలుసుకునే రోజు ఒకటి ఉంటుందిలే అని అనుకునేదాన్ని. కానీ 24 గంటలు నేను అమ్మవారి జపం చేస్తూనే ఉండేదానండి. అలాగా అమ్మవారి గురించి నేను కొంచెం తెలుసుకుంటూ ఉన్నానండి. ఆ తర్వాత పంతులు గారు నాకు అమ్మవారి ఫోటో నీకు తెలియకుండానే నీకు ఇంట్లోకి వస్తుంది అని అన్నప్పుడు నాకు తెలియలేదు, అసలు అమ్మవారు ఎలా ఉంటారో తెలియదు, నేను అమ్మవారిని ఫోటో ఎలా తెచ్చిపెట్టుకుంటాను అనుకున్నా. కానీ ఒక అమావాస్య రోజు, దీపావళి రోజు పంతులు గారు అంటే 4 సంవత్సరాల క్రితమే నాకు అమ్మవారు మా ఇంట్లోకి వచ్చేసారండి. అమావాస్య అంటే అందరూ భయపడతా ఉంటారు, కానీ అమావాస్య రోజు మా ఇంట్లోకి వారాహి అమ్మవారి పటం నేను తెచ్చుకున్నానండి. కానీ అమ్మవారి పటం నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నేను ఇంట్లో నిత్య దీపారాధన చేస్తున్నానండి. అమ్మవారికి ఉదయం సాయంత్రం నేను దీపారాధన చేస్తూనే ఉంటానండి. అప్పుడు నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేను మనుషులతో మాట్లాడను. నాకు ఏదైనా సమస్య వచ్చినా, నాకు ఏదైనా బాధ వచ్చినా, అమ్మ తల్లి నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయాలన్నా నువ్వు ముందు నడిపించు, నీకు నచ్చితే నన్ను నడిపించు, లేదంటే దాన్ని డ్రాప్ అయిపోతానమ్మ. నేను ప్రతిదీ నా సమస్య కానీ ఏ సమస్య కానీ నాకు చెప్పాలను, నాకు నా ఫ్రెండు, నా భర్త, నా పిల్లలు నాకెంతో నేను ఎలా షేర్ చేసుకుంటానో ప్రతిదీ నేను అమ్మవారితో కూడా నేను అలాగే షేర్ చేసుకుంటానండి. నేను మనుషుల కన్నా కూడా అమ్మవారితోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. నేను అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ మెలకు వచ్చిందంటే నేను అమ్మవారిని దర్శిస్తూ ఉండేదండి. అమ్మవారిని నా కళ్ళలో తెల్లవారుజామున కళ్ళలో వచ్చి నాకు ఇలా చెప్పినప్పుడు మా ఆయన నువ్వు పొద్దాక అదే ఆలోపనలో ఉంటావు కదా అలా చెప్పేవాడండి మా సార్. కానీ అలా అనుకుంటూనే మావారు కూడా తెలియకుండానే అమ్మవారు మా ఇంట్లో దర్శించి, అమ్మవారు నేనున్నాను మీ ఇంట్లో శక్తి స్వరూపిణి అనేవాళ్ళండి. మేము దీపారాధన చేసుకుంటే మాకు అమ్మవారి హారతి కర్పూరంలో నాకు కొలిపరలో హారతి అమ్మవారికి ఇచ్చినప్పుడు అమ్మవారి రూపం హారతి కర్పూరంలో కనబడిందండి. అలా వచ్చింది, ఇదంతా భ్రమ అనుకున్నామండి. కానీ తర్వాత నెల రోజుల తర్వాత మేము మా ఫ్యామిలీ అంతా కలిసి కొలిపర వెళ్ళామండి. అప్పుడు హారతిలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. అదే రూపం మా ఇంట్లో కూడా నేను పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అని చెప్పారండి పంతులు గారు. హారతి నేను ఎప్పుడైతే ఇచ్చానో అమ్మవారి రూపం మాకు చక్కగా అమ్మవారు నేనున్నాను అంటూ మాకు కనిపిస్తూ కళ్ళు తెరిచి చూపిస్తూ నేనున్నాను తల్లి అని అభయ హస్తంతో మమ్మల్ని దీవిస్తూ మాకు అమ్మవారి హారతిలో కనపడ్డారండి. అది ఎంత అసలు నేను చెప్పలేనండి, మాటల్లో నేను చెప్పలేను. అది చూడంగానే నేనైతే అసలు
తట్టుకోలేకపోయానండి. అమ్మ నేను ఇలా మీరున్నారని అందరూ చెప్తుంటే నేను భ్రమపడిపోయాను తల్లి, మీరున్నారమ్మా అని నేను చాలా సంతోషపడిపోయాను. మా ఫ్యామిలీలో వాళ్ళందరినీ తీసుకొని నేను గుడి దగ్గరికి వెళ్ళానండి. కానీ ఒక విషయం అండి, అందరూ చాలామంది అమ్మవారు ఎక్కడున్నారని అడుగుతున్నారండి మెసేజ్లో. అమ్మవారు కొల్లిపరలో, తెనాలి దగ్గర కొల్లిపరలో ఉన్నారండి. అందరూ ఎక్కడికో వెళ్తున్నారండి. కానీ అమ్మవారు ఒక ఇంట్లో వెలిసారండి. వాళ్ళు గుడి కట్టుకున్నారు. అక్కడ అమ్మవారు లక్ష్మీ కటాక్షంతో నిలిచి ఉన్నారండి. కానీ అమ్మవారిని మనం ఇలా వెళ్ళి దండం పెట్టుకొని వస్తే మన కోరికలు అలా నెరవేరుతాయండి. ఆ ఇంట్లోనే కట్టారండి గుడి. కానీ అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి అండి. మనశ్శాంతి, ప్రశాంతత అంతా అక్కడ మనకు దొరుకుతుందండి. ఫస్ట్ నేను ఈ విగ్రహం పటం తెచ్చుకున్నానండి అమ్మవారిది. తర్వాత నేను అమ్మవారిని కొలుస్తుండగానే మాకు ఏదో ఒక రోజు అమ్మవారు నాకు ఎలాగా నేను అమ్మవారిని అభిషేకం చేయాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఉండాలి, అలా చేయాలని నిత్యం అనుకుంటా ఉండేదాన్ని. ఏదో ఒక విగ్రహం నేను అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలి అది అనుకుంటాను. మా వారు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు, అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు అన్నారండి. కానీ అనుకోకుండానే నాకు అమ్మవారి విగ్రహం, నాకు తర్వాత మళ్ళీ పట్టం తర్వాత అమ్మవారి విగ్రహం వచ్చిందండి ఇంట్లోకి. నాకు కావాల్సినప్పుడల్లా నేను అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటానండి. ఇలా అభిషేకాలతో అమ్మవారు మా ఇంట్లో వెలుగుతూ ఉంటారండి. ఎప్పుడైనా కానీ మేము ఏదైనా చిన్న ఫంక్షన్లు కానీ ఏదైనా చేసుకున్న దానికి ముందు అమ్మవారి అభిషేకాలు మా ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. అలాగే తర్వాత ఫస్ట్ అమ్మవారి విగ్రహం తెచ్చుకున్న తర్వాత మాకు మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇలాగే మేము నిత్యం అమ్మవారి విగ్రహాన్ని మేము పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటామండి. మాకు పూజ గది అంటే చాలా ఇష్టమండి. మా ఇంట్లో పూజ గది చిన్నదే కానీ చాలా బాగుంటుంది. పూజ గది అసలు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఆ పూజ గదిలోనే మాకు నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుందండి. చిన్న పూజ గది అయినా కానీ చాలా పెద్దదిగా ఉంటుంది. నిత్యం అమ్మవారి ముందు, పటం ముందు మాకు దీపారాధన వెలుగుతూ ఉంటుందండి. అలాగా ఫస్ట్ పటం తెచ్చుకున్నాను, తర్వాత విగ్రహం తెచ్చుకున్నాను. అమ్మవారికి మేము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ పోయిన సంవత్సరం మేము నవరాత్రులకి అమ్మవారికి మేము మాల వేసుకుందాం అనుకున్నామండి, నేను మా వారు. కానీ అనుకోకుండా ఒక్కరోజు లేట్ అయిపోయింది. అందుకని అమ్మవారికి మేము మాల జపం చేయలేకపోయామండి. అందుకని ఈ సంవత్సరం మళ్ళీ మీ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం వల్లనే మాకు జరిగింది ఇది. కాకపోతే ఎందుకంటే మేము అనుకున్నా జరగదు అనుకోండి, ఎలాగైనా వేసుకోవాలి. తర్వాత మాకు మళ్ళీ ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయేమో, కుదరవో ఎలాగన్నా వేసుకోవాలనుకున్నామండి. అలాగా మేము అనుకున్న కోరిక నెరవేర్చారు. నేను మా సారు ఇద్దరం కూడా ఈ సంవత్సరం మళ్ళీ అమ్మవారి నవరాత్రుల్లో మాల వేసుకున్నామండి 9 రోజులు. కానీ 9 రోజులు మాకు అమ్మవారు విజయవంతంగా అనుకోకుండానే మాకు పూజలు చాలా చక్కగా జరిగాయండి. ఇంట్లో మేము మాల ఎలా వేసుకున్నామో అంత ప్రశాంతత కూడా మా ఇంట్లో మాకు దొరికిందండి. అసలు అమ్మవారు మాకు నిత్యం మా ఇంట్లో మేము ఎలా తిరుగుతున్నామో మా ఇంట్లో కూడా మా చుట్టూ అమ్మవారు మాకు అలా తిరుగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటారండి. అలాగే అమ్మవారు మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మాకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ, నేను కానీ మా పాప కానీ మా ఇంట్లో వాళ్ళు మా మరుదులు ఎవరైనా మా పేరెంట్స్ ఎవరైనా కానండి, ఈ చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే మేము మాకన్నా ముందు అమ్మవారి ముందు చెప్పుకుంటామండి. అమ్మవారు అలా అనుకున్నామో లేదో అండి 24 అవర్స్లో మా సమస్య తీర్చుతుందండి. అంత శక్తి స్వరూపిణి అండి. నేను మాటల్లో చెప్పలేండి, ప్రతిదీ మీకు సాక్ష్యాలతో నేను వీడియోలో ముందుకు చెప్తా ఉంటానండి. కాకపోతే మీరు వారాహి అమ్మవారిని మీరు భయపడే వాళ్ళందరూ కూడా అలా భయపడకూడదండి. మన ఫ్రెండ్తో మనం ఎలా మాట్లాడతామో, మన తల్లితో మనం ఎలా మాట్లాడతామో అలాగే వారాహి అమ్మవారితో కూడా మనం ప్రతిదీ షేర్ చేసుకొని అమ్మవారిని దర్శించుకుంటూ మీరు అమ్మవారితో మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్న కోరికలు, సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ తొలగిపోతాయండి నిమిషాలలో. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి లేని వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. అన్ని సమస్యలు తొలగిపోతాయండి. అప్పుల్లో బాధపడుతున్న వాళ్ళు, మానసికంగా ఒత్తిడితో గురవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ప్రతి కుటుంబంలో అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారిని తెలుసుకోలేని వాళ్ళందరూ కూడా నేను తల్లి మీరంటే నాకు తెలియదమ్మా, తెలుసో తెలియకో నేను మిమ్మల్ని కొలవలేకపోయానని మీరు దండం పెట్టుకొని మీరు అమ్మవారిని కొలుసుకుంటూ ముందుకు వెళ్ళారంటే అమ్మ మీకు ఇంట్లో తిరుగుతూ విజయాన్ని మీకు అందిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అమ్మవారి గురించి మీకు తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. మీ ఇంట్లో ఒకవేళ పూలు కానీ ఏది లేకపోయినా కానండి, ఒక 2 ఒత్తులతో అమ్మవారి ముందు దీపం వెలిగించేసి ఈ చిట్టి గాజుల దండ అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ దండ వేసి అమ్మవారిని జపించుకుంటూ అమ్మవారి నామాలు చెప్పుకుంటూ దీపం వెలిగించుకొని మీరు అమ్మవారికి దండం పెట్టుకుంటే అంత విజయమే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని కొల్లిపర తెనాలి గ్రామంలో ఉన్నారండి. తెనాలి దగ్గర కొల్లిపరలో ఉన్నారు వారాహి అమ్మవారు. మీకు తెలియకపోయినా కానీ అక్కడ కొల్లిపర వెళ్ళి ఎవరైనా వారాహి అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి. రాజుగారి ఇల్లు అని ఉంటుందండి, ఆ ఇంట్లో అమ్మవారు వెలిసారంట. వాళ్ళే గుడి కట్టించుకున్నారు. కానీ అమ్మవారికి అక్కడ చాలా
పవర్ఫుల్ అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారిని మనం 5 ముఖాల అమ్మవారు ఉన్నారు. వారాహి అమ్మవారు, పంచముఖ అమ్మవారు. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే మళ్ళీ మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా జనాల్ని పంపించాలి అంత మీకు తెలియకుండానే మీలో ఒక అమ్మవారు వచ్చి జనాన్ని పంపిస్తూ ఉంటారండి. మీరే మీ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. అసలు మనం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి మనం ఎలా వెళ్తాము, మన అమ్మవారి దగ్గర కూడా అలా వెళ్ళాలి అనే స్వభావం మీలో వస్తుందండి. కానీ నమ్మకం, ప్రతి మనిషి కూడా నమ్మకం అనేది ఉండాలండి. వెళ్ళామా వచ్చామా ఎగతాళి చేసాం అలా కాకుండా అమ్మవారిని నిష్టగా మనసుతో అమ్మవారిని తలుస్తూ ఉంటే ప్రతిదీ మీకు విజయం వస్తుందండి. అమ్మవారితో మీరు మాట్లాడి మీరు అమ్మవారితో షేర్ చేసుకోండి. మీరు మనుషులతో మాట్లాడలేని ప్రతి మాట కూడా అమ్మవారితో మీరు చెప్పొచ్చండి. అమ్మవారు మీకు ముందుండి నడిపిస్తారు. జై వారాహిదేవి తల్లియే నమః. ప్రతి కుటుంబానికి వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. జై వారాహిదేవి తల్లియే నమః.